నేను పంపించారు. ఈ దినము చాలామంది సెలవు కదని చెప్పి వారికి ఇష్టమైన ఆటలకో పాటలకో సినిమాలకో వస్తారు. కానీ నవకాలంలో దేవునితో గడపడం, దేవుని సన్నిధిలో గడపడం, వాక్యానుసారంగా మనం దేవపరిచయం చేసుకుని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు మన జీవితంలో ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడలేదు. ఇలాంటి దీవెనలు మన కొరకు సిద్ధపరచబడిన వాటిని మనం పొందుకోవడానికి ఇలాంటి అవకాశం ఉంది. కాబట్టి మనం సిద్ధపరచుకున్నాం. దేవుడు మనతో మాట్లాడినట్లు మహాగణ మహోన్నతుడ పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఎంతోమంది యవనస్తులు లోకానికి, పాపానికి, సాతానికి దాసులుగా మారిపోతున్నారు. ప్రభా, అలాంటి వాటికి మనుషులు రమ్మంటే ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఆటలు రమ్మంటే అక్కడ ఆటలాడేవారు కాదు, ఆటలు చూడటానికి కూడా వందల మంది కోరుకుంటున్నారు. కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఆయన ఇంకా వారి సమయాన్ని వ్యర్థంగా పోవడం చేసుకుంటున్నారు. కానీ మీ సన్నిధిలో గడపడం, ఇదే భక్తులు చెప్పాడు, మీ సన్నిధిలో ఒక్క దినం గడపడం అది 1000 దినాలకు తెలుసుకోమని చెప్పారు. ప్రభావ, ఎలాగో ఎవరైతే మీ సన్నిధిని ఘనంగా మర్యాద తెలుసుకుంటారో వారిని నువ్వు కనపరిచే దేవుడు, నన్ను కనపరచు అని నేను కనపరుస్తానన్నారు. కాబట్టి ప్రభావానికి వందనాలు. దిన వ్యవస్థకోవటమని దేవా అనౌన్స్మెంట్ చేయబడిన తర్వాత ఇదిగో ఈ పిల్లలందరినీ కూడా మీరు ప్రేరేపించి నడిపించి వారి పనులను, వారికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా వాటిని ఆపుకొని దేవతలో ఉండడం మంచిది చెప్పి ఈసారి తీసుకొచ్చారు. మీకు వందనాలు. కొంత సమయం ఈ వాక్యం మేము ధ్యానిస్తూ ఉండాలి. మాతో అందరితో మీరు మాట్లాడమని దేవుడు నా పాత్రను ప్రభావం కూడా మీ చదువుతాను మరొకరు నాతో మీరే మాట్లాడిన అయిపోతున్నాం. ఏ సైపునాం బట్టి వెళుతున్నాం తండ్రి. సరే, దయచేసి కూర్చున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే నీ మానవ దినము అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఎప్పుడు మనము సృష్టికర్త అయిన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు సృష్టికర్త అయిన దేవుని యొక్క మాట మనం వినాలి. శ్రమ వచ్చినప్పుడా, కష్టం వచ్చినప్పుడా, అనారోగ్యం వచ్చినప్పుడా, ఆపద వచ్చినప్పుడా కొంతమంది మొక్కుకుంటారు. ఆపద మొక్కులు మొక్కయి ఆపద మొక్కులు. మనం కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ఆరోగ్యం వచ్చినప్పుడు అయ్యా నేను సేవ చేసేస్తానయ్యా నన్ను బ్రతికిస్తే, లేదా నన్ను బాగా సేపు ఇలాగా కొన్ని ఆపద మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఆపద వచ్చినప్పుడు కాదు, అపాయం వచ్చినప్పుడు కాదు, కీడు వచ్చినప్పుడు కాదు. ఎప్పుడంటే మనము దేవుని ఎప్పుడు నమ్ముకోవాలి నీ బాల్య దినములు అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. అక్కడ అంటాడు ప్రారంభ దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. ఒక మనిషి జీవితంలో దుర్దినములు వస్తాయి, అపాయకరమైన దినాలు వస్తాయి. వీటి యందు నాకు సంతోషం లేదు అని నీవు చెప్పే సంవత్సరములు వస్తాయి.
సంతోషం ఉండని పరిస్థితులు, దుర్దినాలు, అపాయకరమైన కాలాలు, నష్టం వచ్చే పరిస్థితులు, ఇవన్నీ కూడా మనుషుల యొక్క జీవితాలతో సిద్ధపడి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దుర్దినములు నువ్వు చూడకముందే, వీటి ఎందుకు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే చూడండి. అందుకనే వారి దినముల సృష్టికర్తను స్మరణకు. చాలా మంది మరి బాల్య దినములలో దేవుని నమ్ముకోకపోవడం వలన యవన కాలం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? శోధన పడిపోతారు. యవనేచ్ఛ నుండి దేవుని యొక్క వాక్యం యవనేచ్ఛను దూరంగా ఎవరు దూరంగా పారిపోతారు? ఎవరైతే బాల్య దినములలో యొక్క యవన దినములో టీనేజ్లో ఉండగా దేవుడు నీతో దేవుని జ్ఞాపకం చేసుకుంటావో, దేవుని యొక్క మాట వింటావో, దేవునికి లోపడతావో, అప్పుడు ఏమవుతుందంటే నీ యవన కాలంలో అయితే తర్వాత దినంలో దేవుడు నమ్ముకున్న దినంలో దేవుని యొక్క చిత్తానుసారమైన అడుగులు వేస్తావు. దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. దేవుని యొక్క వాక్యం లోబడదు. ఇంటికి చదవని చెప్తా ఉన్నారు. ఆయన బ్యాంకులో పని మిలిటరీ, ఎక్స్ మిలిటరీ అయినా తర్వాత బ్యాంకులో ఆయన వాచ్మెన్గా చేశాడు. ఆయన భార్య టీచర్. అయితే ఆమె స్కూల్ పంపుతూ ఉంటే స్కూలు వెళుతూ ఉన్నప్పుడు డ్రైవర్ దగ్గర కూర్చోవడం, ఆ డ్రైవర్తో మాట్లాడడం, ఆ డ్రైవర్తో స్నేహం చేయడం అన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె డ్రైవర్ చేసుకుంటున్నాను. తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? బాగా చదివించుకుని బాగా మంచి ఇద్దరు ఉద్యోగస్తులు, తల్లిదండ్రులు ఉద్యోగస్తులు. ఇతనికి ఏం చేయాలని? ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్న వారిని ఒక ఉన్నతమైన స్టేటస్ కలిగిన వ్యక్తిని చేసి పెడితే ఆమె భవిష్యత్తు బాగుండాలని అనుకుంటారు కూడా తల్లిదండ్రులు. మరి ఏం చేసిందానికి? చదువు సంజయ్ లేనాయని, ఉద్యోగం లేనాయని చేసుకుని జీవితం అంతా కూడా పేదరికం అనిపించింది. కేవలం చూసినప్పుడు వచ్చారు. ఇప్పుడు కుటుంబంతో ఎవరైందని కాబట్టి ఎలాంటి దుర్దినాలు రాబోతున్నాయో వీటి ఎందుకు నాకు సంతోషము లేదు అని చెప్పే సంవత్సరాలు రాబోతున్నాయి. అందుకని ఇక్కడ అన్నాడు వీటి ఎందుకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రాకముందే. అందుకని నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు. ఇంగ్లీష్ అంటే రిమెంబర్ ఇంగ్లీష్లో Remember now thy Creator in the days of thy youth, before the days of trouble come and the years approach when you will say, I find no pleasure in them. కాబట్టి remember now thy Creator in the days of your youth. అంటే టీనేజ్లో, బాల్య దినాలలో, ఈ యొక్క యవన కాలం మొదటి దశలోనే నువ్వు యవన కాలంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు యవన శోధంలో పడిపోయి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించినప్పుడు దానివల్ల ఎంత నష్టం. అక్కడ ఎందుకంటే 11వ అధ్యాయం ఎవరు ఏమన్నాడు? యవనుడు యవనందు సంతోషపడము, నీ యవన కాలం ముందు నీ హృదయమును సంతృప్తిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీర్చునని జ్ఞాపకం ఉంచుకును. చూడండి, కాబట్టి ఇక్కడ సర్వము
జ్ఞాని సొలొమోను అంటున్నాడు, యవనుడా నీ యవన కాలములో సంతోషపడము, నీ యవన కాలము నీ హృదయమును సంతృష్టిగా ఉండనేమో, నీ కోరికల చొప్పున నీ దృష్టికి ఇష్టం చొప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి మాత్రం తీర్పులోనికి వస్తామన్న మాట మాత్రం జ్ఞాపకము చేసుకో. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది తిరుమూత్రాలను చూపించమన్నట్టుగా వారి జీవితాల్లో వారి ఇష్టానుసారముగా వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. తరువాత వారి యొక్క ప్రవర్తనలో ఫెయిలైపోయి వారి జీవితాల్లో నష్టమైపోయి ఏ నిరీక్షణ అనేది లేకుండా మనుషులు ఇబ్బంది పడిపోతా ఉన్నారు. కాబట్టి కదా నీవు నీ యొక్క బాల్య దినంలోనే లోపడితే, నీ యొక్క యవన కాలంలో నీవు ఒక పునాది వేసుకుంటే నీ జీవితానికి అది ఎంత శ్రేష్టమైనదో. ఎందుకంటే నీవు జీవించే జీవితం అంతటికీ నీవు నీ యవన కాలంలో నువ్వు వేసుకున్నటువంటి పునాది మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవుని మాటకి లోబడే దాన్ని బట్టి ఉంటుంది. దేవుడు నిన్ను తీర్పులను తీసుకుని వస్తాడు. దేవుడు నీ క్రియకు ప్రతిఫలం ఇస్తాడు. చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధికి వచ్చినా వాక్యములకు లోబడి, దేవుని సన్నిధికి వచ్చినా నువ్వు దేవుని కలుసుకోవడం లేదు, దేవుని మాట వినట్లేదు. కాబట్టి అలాంటప్పుడు నీ జీవితానికి ఒక పునాది ఉండదు. దేవుని సన్నిధికి వచ్చి నీవు ఈ యొక్క యవనకాల దినములలోనే నీవు దేవుని జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి నీవు హృదయం ఇస్తే, చాలా వస్తున్నారు పెడుతున్నారు, కానీ ఇదిగా చూడండి ఎక్కడ కీర్తన అంటాడు. కీర్తన 50 అధ్యాయం నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలుకును. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలుకును. కాబట్టి దేవుడు ఆయన యూనివర్సల్గా అందరికీ దేవుడే. నమ్మినోడికి దేవుడే, నమ్మనోడికి కూడా దేవుడే, దేవతానికి వచ్చేవాడికి దేవుడే, రానోడికి దేవుడే. కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆయన నా దేవుడు, ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను నీ దేవుడను. ఏ దేవుడు అంట? నేను నీ దేవుడను. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ దేవుడుగా. ఎప్పుడు నీ దేవుడు అవుతాడు? నీ హృదయంలోని విశ్వాసం ఇచ్చినప్పుడు, నీ హృదయంలోనికి యేసుక్రీస్తుని పిలిచినప్పుడు, నువ్వు నాకు దేవుడుగా ఉండయా, నువ్వు నాకు ప్రభువుగా ఉండయా, నువ్వు నా రక్షకుడుగా ఉండయా, నా పాపము నా శాపం నుంచి నన్ను విడిపించావు, నువ్వు నా రక్షకుడు అయ్యా, నా దేవుడు అయ్యా, నా కాపురవయ్యా అని అంటే ఆయనకేమంటాడు? కాపురై ఉంటాడు, దేవుడై ఉంటాడు, రక్షకుడై ఉంటాడు. దేవుడా దేవుడు అంటావు, కానీ నువ్వు నా దేవుడు అయ్యా, నువ్వు నా రక్షకుడు అయ్యా, నా తండ్రి అయ్యా. కాబట్టి పేరు దేవుని సన్నిధికి వస్తున్నా సరే చాలా మందికి ఈ దేవుడు నీ దేవుడుగా, యేసుక్రీస్తు ప్రభు నీకు దేవుడుగా లేకపోతే నీ జీవితంలో విడుదల ఉండదు, రక్షణ ఉండదు, నీకు స్వస్థత ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినా సరే లోబడని వారిగా, యేసు ప్రభుని దేవుని కలుసుకోలేని వారిగా చాలా మంది సంవత్సరాలు తరబడి వస్తారు, కానీ
వారి బాల్య దినాలు గడిచిపోతూ ఉంటాయి, యవన దినాలు గడిచిపోతూ ఉంటాయి, వయసు గడిచిపోతూ ఉంటుంది. కానీ వారి మనసు పొందరు. వారి మనసు పొందినటువంటి ఆ ఫలితాలు వారి జీవితాలు వారు దేవుని సందుకు వస్తూ ఉన్నాం. కొంతమంది బాప్తిస్మం పొందుతారు, ఇక దాంతో సరిపడలేదు, నేను కూడా దేవుని బిడ్డ అనుకుంటాను. కానీ దేవుని నువ్వు కలుసుకున్నటువంటి అనుభవం, దేవుణ్ణి నీ హృదయంలో నీవు విశ్వసించిన అనుభవం ఉంటే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. నీ జీవితంలో నీ యొక్క ఆలోచనలో మార్పు కలుగుతుంది, నీ నిర్ణయాల్లో మార్పు కలుగుతుంది, నువ్వు వేసే అడుగులలో మార్పు కనబడుతుంది. ప్రతి దాని విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తం చేస్తావు. కానీ కదా ఇది నాలో చాలా మంది కూడా మరి దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వారిలో మార్పు కనపడటం లేదు, విధేయత కనపడటం లేదు, దీనత్వం కనపడటం లేదు, సాత్వికం కనపడటం లేదు. మరి మారు మనసు పొందేమంటే ఏంటి? ఏసై ఏమై ఉండాలి? ఆయన నీ హృదయంలోనికి రావాలి, నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే నువ్వు నీ చిత్తం చేసుకుంటావు, దేవుని చిత్తం చేస్తావా? మారు మనసు పొంది ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. నువ్వు దేవుని చిత్తం చేయకుండా నీ చిత్తం చేస్తున్నట్లయితే, నీ ఆలోచనలే నువ్వు నిర్ణయం నెరవేర్చుకుంటున్నట్లయితే, నీ నిర్ణయాలే నువ్వు తీసుకుంటున్నట్లయితే దేవుడు ఉండడు. దేవుడు నీ హృదయంలో ఉండడు, దేవుడు నీ ఇంట్లో ఉండడు, దేవుడు నీతో ఉండడు, దేవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎవరి కాలంలో దేవునికి లోబడతారో అలాంటి వారు దేవుడు వాడుకోవడానికి అర్హమైన చూడు. తిమోతి రాసిన పత్రికలు, తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 22వ అధ్యాయం గొప్ప ఇంటిలో ఎండి పాత్రను బంగారు పాత్రను మాత్రమే కాక కర్రవేయు మట్టి వేయు కూడా ఉన్నను, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తనని తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయులను. చూడండి, ఇక్కడ పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నాడు, యవనస్తుడైన తిమోతితో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఉపమానం తనకు అర్థమైంది. గొప్ప ఇంటిలో ఒక పెద్ద ధనవంతుని ఇంట్లోనంట ఎండి పాత్రని అంట, బంగారు పాత్ర ఉన్నాయంట, కర్రవి మట్టి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మట్టి కరంగి అనుకోండి, అవి బయట ఉపయోగిస్తారు. మరి వెండివి బంగారం అనుకోండి, ఎక్కడ ఉపయోగిస్తారు? అవి టేబుల్ మీదో, డైనింగ్ టేబుల్ మీదో, లేకపోతే అక్కడ షోకేస్లో పెట్టుకొని చక్కగా అందరూ వచ్చినప్పుడు చూడడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ ఇంకేమంటున్నాడంటే వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేవాడై పరిశుద్ధపరచబడి చూడండి, ఎవడైనా వీటిలో చేరక తను తానే పవిత్రపరచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడుకోవడానికి అర్హమైన ప్రతి సత్కార్యములను సిద్ధపరచబడిన పాత్రగా వాడబడతారు. అంటే ఈ దినాల్లో చాలా పాత్రలు ఉన్నాయి, చాలా మంది వాడబడుతున్నారు. కొంతమంది రాజకీయంగా వాడబడుతున్నారు, కొంతమంది లోకంలో వాడబడుతున్నారు. కానీ వాటిలో చేరకూడదండి.
మరి ఏంటో చేయాలి? నిన్ను నీవే ప్రత్యేకపరచుకోవాలి. ఎవడైనా వీటిలో చేరకూడదు. ఘనమైన పాత్రలో చేరకూడదు. ఘనహీనమైన పాత్రలో చేరక తను తానే పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటాడు. వీటిలో చేరకూడదు. లోకంలో ఉన్న వాటి లోకంలో వాడబడ్డానికి, లేకపోతే పాపంలో వాడబడ్డానికి నీవు వాటిలో చేరిపోకూడదు. వాటిలో చేరకుండా ఏం చేయాలట? నిన్ను నీవే ఏం చేయాలి? ఏమన్నాడు అక్కడ? ఎవడైనా వీటిలో చేరక తనను తాను ఎవరట? తను నిన్ను నీవే ప్రత్యేకపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అలాంటి వారు దేవుడు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ప్రతి ప్రణాళికను సిద్ధపరచబడిన పాత్రగా. చూడండి, ఎవరు తమను తాము ప్రత్యేకపరచుకుంటారు, పరిశుద్ధపరచుకుంటారు. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ఈ లోకంలో చేరుకోకూడదు, స్నేహితులతో చేరుకోకూడదు, పాపులతో చేరుకోకూడదు. నేను దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడి ప్రణాళిక నా పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నది. బాల్య నుంచి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఈ సంఘానికి సహవాసం తీసుకుని వస్తున్నాడు, ఆయన మాటలకు వినిపిస్తున్నాడు, ఆయన ప్రాణాల పట్ల చాలా ఉన్నతంగా ఉన్నాయి. నేను ఏం చేయాలి? దేవుని మాట నీవు ప్రత్యేకపరచుకోవాలి. నువ్వు స్నేహితులతో చేరిపోతే, బంధువులతో చేరిపోతే, ఎవరికి వెళ్ళిపోతే యజమానుడు వాడుకోడు కానీ బంధువులు వాడుకుంటారు, స్నేహితులు వాడుకుంటారు. దేవుడు వాడుకోడు అన్నట్టు. కాబట్టి యవనస్తులైన వారు మీరు మీ జీవితంలో దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి. చాలా మంది దేవుని యొక్క వాక్యం క్రమంగా చదవట్లేదు. దేవుని యొక్క వాక్యము దేవతలో ప్రార్థన చేయట్లేదు. వ్యక్తిగతంగా నీవు ఒంటరిగా దేవతలో కూర్చొని, ప్రభువా మరి నా జీవితంలో నా పట్ల నీ ఉద్దేశాలు ఏంటయ్యా? నా పరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, నా పరకు రక్తం కాచావు కదా, నన్ను నువ్వు ఎన్నుకున్నావు కదా, నన్ను రక్షించుకున్నావు కదా, నా స్థితి నాకు అర్థం చేసి ఇలాంటి పాపని, నా హృదయం ఇలాంటిది, నా స్వభావం ఇలాంటిది, ఇలా చెడిపోయిన వ్యక్తిని కదా, నువ్వు నన్ను రక్తంలో కడిగావు కదా ప్రభువా, నన్ను ప్రత్యేకపరిచాయా, నన్ను పరిశుద్ధపరిచాయా, నీవు వాడుకోవడానికి తగిన పాత్రను సిద్ధమిచ్చాయా అని నీవు ఒంటరిగా పెట్టి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోలేదు. నీవే ప్రత్యేకపరుచుకోవాలి. ఎవరు ప్రత్యేకపరచడం కాదు. పద్దాకు నీ పక్కన ఎవరుంటారు? నువ్వు వెళ్ళిన కాడ, కాలేజీ కాడ, ఉద్యోగం కాడ, దేశంలో పనుల కాడ ఎవరుంటారు? అక్కడ ఏదో ఒక రోజు వచ్చింది, ఏదో ఒక అపాయం వచ్చింది. ఎవరికి చెప్తారు? నీ హృదయంలో ఆశ ఉంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు, దేవుని ప్రాణం పట్ల చాలా గొప్పగా ఉన్నది, బాల్య దినమున దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, కాబట్టి నేను ఎలాగ ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుంటాను, ఎందుకు నాకు ఇలాంటి దుష్టమైన తలంపులు, ఇది దుష్టమైన తలంపుకి ఎందుకు చోటు ఇవ్వాలి అని నేను ప్రత్యేకపరుచుకుంటే దేవుడి చేతిలో యజమానుడు వాడుకోవడానికి అర్హమైన ప్రతి సత్కార్యములకు ఘనమైన పాత్రగా దేవుడు వాడుకుంటాడండి. ఎలా వాడుకుంటాడో తెలియదు. నిన్ను నీవు ప్రత్యేకపరచుకుంటే, దేవునికి నిన్ను నువ్వు లోపరుచుకుంటే, దేవునికి నువ్వు లోబడితే, కాబట్టి అంత యవనస్తులుగా యవనకాలకు వచ్చిన మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. మీకు ఆశ ఉన్నది. కొంతమంది బలవంతం చేయగలరు, కొందరు మారు మనసు పొందితే నీకు ఎంత లాభమో. ఇక్కడనే కదా వీటి యొక్క సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు మన పిల్లవాళ్ళ యాక్సిడెంట్గా కుర్రాడు, సంతోషాన్ని కుర్రాడు, 16 సంవత్సరాల వయసు, టీనేజ్ కుర్రాడు. అలాంటి ఆకస్మికమైన అపాయాలు
విషయం లేవు. మరి బాల్య దినాలను మారు మనసుకుంటే సరిపోతే ఎక్కడికెళ్తాం? మరణానికి వెళ్ళిపోతాం. వేళ అనుకుని మనం మరణాలు వస్తే కానీ నీవు ఈ బాల్య దినంలో మారు మనసుకుంది దేవునికి నువ్వు లోబడితే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చకుండా ఆయన అంత ఆకస్మిక అపాయాన్ని కలగదు. కాబట్టి పేర దేవుని సన్నిధిలో దినాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. దేవునికి నువ్వు లోపడకపోతే, మారు మనసు పొందకపోతే నీ జీవితంలో ఆ మార్గాలన్నీ మూసిపోయావు. మారు మనసు పొంది నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని పాదాలను పట్టుకుని నా జీవితంలో నీ చిత్తము నెరవేర్చాలయ్యా, నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, ఈ వాక్యం నేను లోపడాలి అని నీ జీవితంలో నువ్వు సమర్పించుకుంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? యజమానుడు వాడుకుంటకు నరకమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఏమన్నాడు? నీకు యవనేచ్ఛ నుండి కారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారిలో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అంటాడు. ఎక్కడ ఈ వాక్యం? ఎక్కడ అదే వాక్యం? ఎక్కడ చెప్పండి. వినాదయా వాక్యం చెప్పాం లేదు. వినాదయం చూసారా? వాక్యం ఎక్కడ చదవండి, మీరు మొక్కలు చదవండి. చదవండి. 2 తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదవండి. 30 వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రబియ్యు, మట్టి బియ్యు కూడా ఉండు. వాటిలో కొన్ని గణతకును, కొన్ని గణనీయతకును నియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక నన్ను తాను పవిత్రపరచుకునే ఎడల పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఎవడైనా వీటిలో చూడండి, అందరూ చూడండి, అందరూ చదవండి, అందరూ చదవాలి. ఎవడైనా వీటిలో చేరక నీవు పౌలు గారు తిమోతికి చెప్పిన, నీవు యవనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. కాబట్టి యవనస్తులైన వారు ఈ యవనేచ్ఛ నుండి దూరంగా పారిపోవాలంటే, పాపానికి దూరంగా పారిపోవాలంటే, ఎక్కడ నువ్వు పాపంలోకి చిక్కకుండా ఉండాలి అంటే నీవు దేవునితో సహవాసం, దేవునితో నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. యేసు ప్రభు వారు ఆయన శరీరధారి ఉన్న దినాల్లో ఏం చేశారు? ఆయన చూడండి, అక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ యవన కాలంలో ప్రభు కూడా మన వలె శోధింపబడినప్పటికీ కూడా, మార్కు సువార్త 1వ అధ్యాయం, యవనస్తులైన వారు ఎలాగా జయించాలి అంటే, నీవు పాపమును జయించాలి అంటే, ఈ శరీరాన్ని జయించాలంటే, పరిశుద్ధంగా ఉండాలి అంటే 1వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు అందరూ చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, అందరూ చదవండి. ఆయన చంద్రకడని లేచి చాలా చీకటి
చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించండి. చూడండి, యేసు ప్రభుకి ఎందుకంటే ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన కావాలా అంటే ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆదాము దేవుని కుమారుడే, దేవుడే స్వహస్తాలతో నిర్మించి దేవునాథం ఆయన వదిలితే ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని అపవాది ఆదామును శోధించాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభువును కూడా శోధించాడు. యేసు ప్రభు ఎందుకు జయించాడు, ఆదాము ఎందుకు జయించలేకపోయాడు అంటే ఇక్కడ మనకి యేసు ప్రభు ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రతి రోజు ఏం చేశాడు ఆయన, అందరూ కళలేసి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుండేను. చూడండి, అలాగే లోకస్ వార్తలో లోకస్ వార్త 6వ అధ్యాయం. చూడండి, 6వ అందరూ చదవాలి. ఆ దినమునందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. మరి ఆ దినమునందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఆయన రాత్రులు కూడా కొన్ని రాత్రులే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది. చూడండి, అలాగే ఏప్రిల్ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనం చదువు. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అందరూ చదవాలి. శరీరధారి అయిన దినములలో మహారోగంతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేటువంటి దేవుని యొక్క ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన దేవుడు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి కొండ ప్రాంతాలకు వెళ్ళి రాత్రంతా కూడా ఏం చేశాడు ఆయన మహారోధనతో, అయ్యో నేను ఈ శరీరంతో ఉన్నానయ్యా, నేను అదిగో ఆ యొక్క శ్రమ రాబోతూ ఉంది, అయితే శోధన రాబోతూ ఉంది, వాటిని నేను ఎలా జయించాలి, వాటిని ఎలా తట్టుకోవాలి అని చెప్పి ఆయన రాత్రంతా కూడా దేవునిలో ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి చూడండి, అక్కడ అదే 5వ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 14వ వచనం 14వ వచనం నుండి మనం చదువుదాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేయాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సదానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసమయందుకు మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు వాడు. కానీ సహానుభవం ఉన్నవాడా లేనివాడా? సహానుభవం ఉన్నవాడు. మనవలే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మళ్ళాగాని ఈ లోకంలో 34 సంవత్సరాలు జీవించి మనవలే శోధింపబడినా శోధింపడ్డాడు లేదా? అన్ని రకాలుగా శోధింపబడ్డాడు, అన్ని రకాలుగా అవమానించబడ్డాడు. మనుషులందరికంటే కూడా ఎక్కువగా ఆయన శ్రమ అనుభవించాడు, మనందరి శిక్షణ ఆయన అనుభవించాడు. కాబట్టి ఆయన శోధింపబడినను
ఏమైందంటే పాపము, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మనలను రక్షించడానికి ఆయన సాధించాడు. కాబట్టి ఆయనకి అంత అవసరమైనప్పుడు, ఎందుకంటే మనందరికీ మాదిరి చూపించడానికి, నీవు పాపాన్ని జయించాలి అంటే, లోకాన్ని జయించాలి అంటే, నీవు దేవుని చిత్తంలో నడవాలి అంటే, నీవు దేవుని చేతిలో యజమాడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగానే ఉండాలి అంటే, నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో, ప్రణాళిక ఏంటో నేను తెలుసుకోవాలి అంటే, నీవు కూడా దేవుని యేసు ప్రభు దాంట్లో వెళ్ళాలి. ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను ఒక కుమార్తెగానో కుమారుడుగా పుట్టించావు కాబట్టి నువ్వు నన్ను రక్షించావు. బాల్య దినం నుంచి నీ సన్నిధికి వస్తా ఉన్నాను. నువ్వు నన్ను రక్షించావు, నాకు రక్షణ ఇచ్చావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు ప్రాణం పెట్టావు. కానీ ఇంకా నువ్వు నీ ప్రేమను నేను గ్రహించలేకపోతా ఉన్నాను. నా పట్ల నీ ఉద్దేశాలు గ్రహించలేకపోతున్నాను ప్రభా. నా ఇష్టమే చేసుకుంటూ నాకు తోచినట్టుగా వెళ్ళిపోతున్నాను. అందుకే నా జీవితంలో ఎక్కడ దేవుని నిలబడిగా ఉన్నాను. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, నీకు తోచినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతే నీకు దేవుడు నీకు ఎక్కడ తోడుగా ఉంటాడు? దేవుడు నీకెక్కడ జయమిస్తాడు? ఒకసారి మోషే సీనాయి ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మోషే మీద తిరుగుబాటు చేసి దేవుడు ఎంతనా స్థలానికి వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళారు. అక్కడ ఓడిపోయి మళ్ళీ వచ్చి ఏడుతున్నారు మోషే దగ్గర వచ్చి. దేవుడు ఏమన్నాడా? మోషే ఏమన్నాడా? పని మోషే వచ్చాడు పని వాళ్ళతో. అలాగే దేవుని యొక్క చిత్తంలో మనం నడిపి, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోకుండా, దేవుని చిత్తానికి నువ్వు లోపడదు. ఇగో ఈ శరీరంతో ఉన్న మనం, ఈ శరీరం మనసు వినండి తలపై కదా, ఈ శరీర మనసు దేవుని యొక్క వాక్యానికి లోపడనివ్వదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం ఎంతనా సరే నీవు విరిగి కలిగిన హృదయంతో యేసు ప్రభులాగా నీవు దేవుని కన్నీరు గార్చి ఈ శరీర స్వభావం నన్ను విడిపించాయా, ఈ శరీరం నీ వాక్యానికి లోబడవట్లేదు, ఈ శరీరానుసరణ మనస్సు, శరీర క్రియలు వీటిని జయించడానికి నీ బలం నాకు దయచేయ ప్రభు అని నీవు కన్నీరు గార్చి విరిగి కలిగిన ప్రార్థన చేయకపోతే ఈ శరీరం నీకు ఏం చేస్తుంది? దేవుని వాక్యానికి లోబడనివ్వదు, తిరుగుబాటు చేస్తుంది. దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. నిన్ను దేవుని చిత్తానికి లోబడనివ్వదు. అది ఏం చేస్తుందంటే నిన్ను పాపంలో లాగుతుంది. చూడండి, అక్కడ రోమియోపత్రిక పౌలుగా చెప్పాడు చూడండి, ఈ శరీరానుసారమైన మనసు అంట అది దేవుని వాక్యములకు ఏ మాత్రము లోబడదు. చూడండి అక్కడ 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు అది జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి, కాబట్టి ఈ శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు రెండు ఉన్నాయి నీలో. ప్రతి మనిషిలో కూడా ఈ రెండు మనసులు ఉంటాయి. అయితే నీవు శరీరానుసారమైన మనసును ఆధారం చేసుకుంటే దేవుని వాక్యములకు లోబడదు. ఏంటి? పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని దేవాన్ని ఆలోచన చిత్తాన్ని నడిపించు ప్రభావం అని చెప్పి దేవునికి అప్పగించుకుని దేవుని నడిపిస్తాడు. అలా పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు చెప్పుకొని పట్టుకుని నీకు వ్యర్థమైన వాటిని చూసుకుంటా నువ్వు రోజంతా కూడా ఖాళీగానే ఉంటావు, బైబిల్ చదువు, ఖాళీగానే ఉంటావు, ప్రార్థన చేయవు, ఖాళీగానే ఉంటావు. అలా జీవితం ఎందుకు ఇట్లా అవుతుంది? నేను నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? దేవుడు నన్ను పుట్టించాడు కదా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను నా జీవితంలో ఇంకా నేను అపజయం ఏంటి అని నువ్వు దేవుని నడవు. మరి యేసు ప్రభువుకి ఎందుకు అవసరం వచ్చిందండి? మహారోధనతో మహారోధన అంటే ఏసయ్యా అని కాదు, ఇది నిలెత్తి ఆడట మహారోధయ్యా
ఈ శరీరంలో నేను ఓడిపోతున్నానయ్యా. శరీరానుసరణ మనస్సు నన్ను లోపడట్లేదయ్యా. ఈ శరీరానుసరణ మనసు తండ్రి నీ చిత్తమైతే ఇది నా యందు నుండి ఏ మనసుది? శరీరానుసరణ మనసు. యేసుప్రభు కూడా వచ్చింది కదా, ఏమన్నాడు? చిత్తమైతే గిరి నా యందు నుండి తొలగించడానిక ఆయన భరించడానికి వచ్చాడా? తండ్రి దేనికి వచ్చాడు? మనందరి పాప భారములను ఆయన మీద మోపబడి మోయటానికి వచ్చాడు ఆయన. కానీ ఈ శరీరాసన మనసు పనిచేస్తుంది. అయ్యా నీ చిత్తమైతే గిరి నా యందు నుండి తొలగించు అని అనేశాడు. మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నా ఇష్టం కాదు నీ చిత్తమే. అందుకోసం ఆ మాట ఒకవేళ ఆ మాట మీద ఉంటే ఇక మనం ఎవరికి కూర్చునే పని లేదు, ఏసైనా ఆరాధించే పని లేదు. యేసు ప్రభు కానీ ఈ పాత నేతలను తొలగించాయి అంటే ఇక మనకి ఈ ఆరాధన మీద కాదు, ఏసైకి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం. కానీ ఆ భారమంతా ఆయన భరించాడు కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి, మన పక్షంగా ఆయన జయించాడు కాబట్టి ఆయన బలముతో మనము జయించగలుగుతాం. కాబట్టి పేరా గమనిస్తున్న వారు నీ జీవితంలో నీవు యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా, నీ పట్ల దేవునికి చాలా గొప్ప ప్రణాళిక ఉన్నది, చాలా ఉద్దేశాలు ఉన్నవి. కానీ నీ బాల్య దినములలో నువ్వు దేవునికి లోపడకుండా, నీ అవనకాల దేవుని లోపడకుండా, నువ్వు దేవుని యొక్క చిత్తమును తెలుసుకోకుండా, దేవుని చిత్తము చేయకుండా, నీకు నీ శరీరానుసారం మనసు లోపడకుండా విడిపోతుంది. సైతాను నిన్ను లోపడలేదు. ఏమో ప్రార్థనకి వెళ్తే ఏమవుతుంది, ప్రార్థన చేస్తే ఏమవుతుంది, బైబిల్ చదివితే ఏమవుతుంది? చూసుకో, సెల్ఫోన్ చూసుకో, ప్రార్థన చేయబాక, బైబిల్ చదవబాక. అంటే ఎన్ని దినాలు గడిపేసావు, ఎన్ని దినాలు ప్రార్థన చేయలేదు. నువ్వు ఎలా జయిస్తావు? ఎలా దేవుడు వాడుకుంటాడు నిన్ను? దేవుడి నీ పట్ల దేవుని ప్రణాళిక, దేవుని మార్గాలు ఎలా సరళం చేయబడతాయి? కాబట్టి పునాది ఎప్పుడు వేసుకోవాలి? ఎనిమిది దినాల్లోనే వేసుకో. పెళ్ళి కదా చూసుకోవట్లే. కొంతమంది దినాలు చాలా మంది వివాహ విషయంలో కూడా, ఎందుకంటే వివాహ విషయానికి వచ్చేటప్పుడు కూడా నువ్వు భక్తులు ఒక అవగాహన లేకపోతే నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకుంటావు. తల్లిదండ్రులకు చెప్పలేదు. నువ్వు యవ్వన కాలంలోనే ఒక సరైన పునాది వేసుకుంటే నువ్వు చెప్పగలవు, నేను దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను, దేవుని చిత్తానుసారమైన వ్యక్తి ఇలా ఉండాలి. ఏదో ఒకటి ముందు పెళ్లి కావాల్సిన పెళ్ళి అయితే సాగా. జీవితం అంతా ఓడిపోద్దండి. నీవు నీ యవనకాల జీవితం వచ్చేటప్పుడు ఒక ఆత్మీయ పరిపక్వతలోకి రాకపోతే, ఆత్మీయ గ్రహింపులకు రాకపోతే వెళ్ళవుతుంది కదా. అందమైన అబ్బాయిని చూసుకుంటాం, అది ఏదైనా ఉద్యోగం చిన్న ఉద్యోగం చూసుకుంటాం, సరిపెట్టు ఏదో ఒకరు బతుకుతూనే లేదు. పరిపక్వ స్థితి, ఆత్మీయ పరిపక్వత. నీవు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడితే, దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందో దాన్ని అనుసరించడానికి నీవు మనస్సును ఉంచితే, శరీరాన్ని ఉంచితే, దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు యజమానుడు వాడుకోవడానికి ఒక అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంటుంది. లేకపోతే యజమానుడు వాడుకోడు, కానీ మనుషులు వాడుకుంటారు, లోకం వాడుకుంటుంది, సైతాన్ని వాడుకుంటాడు. ఇక సైతాన్ని ఫుట్బాల్ ఆడుకుంటాడు. జీవితం ఆత్మీయ పరిపక్వతలోకి రాకపోతే, భక్తిలో దేవుని యొక్క వాక్యాన్ని లోపడకపోతే, దేవుడితో నీకు సత్సంబంధం లేకపోతే, దేవుని పాదాలలో కూర్చోవడం నేర్చుకోవడం, దీని శరీరాన్ని జయించడం, శరీర స్వభావాన్ని, శరీరానుసారమైన మనస్సును ఏమంటారు? శరీరానుసారమైన మనసు
అది మరణం. అది శరీరానుసారమైన మనసు అది దేవుని యొక్క వాక్యంలోకి లోబడదు, ఏమాత్రము కూడా లోబడలేదు. కాబట్టి సామాన్యం చూస్తూ ఉంటాను, అయ్యో దేవుని సన్నిధికి వస్తాను కానీ ఏమి నేర్చుకోవట్లేదు, దేవుని సన్నిధికి వస్తాను కానీ ఏమీ లోబడట్లేదు, ఆ లోబడే మనసు లేదు, నేర్చుకోవడం లేదు, ఆత్మీయ విషయాలు ఏమి గ్రహించుకోవడం లేదు, ఈ భౌతిక విషయాల గురించి ఆలోచిస్తున్నారే. ఎప్పుడు అర్థం అవుతుందండి నీకు? ఎప్పుడు తెలుసుకుంటామండి? కాబట్టి కదా ప్రార్థన జీవితం యవనస్తులైన వారు మీకు వ్యక్తిగతంగా ప్రార్థన దేవుని సన్నిధిని ఒంటరిగా వెళ్ళండి. నీ కూర్చో, ఒక గంట కూర్చో, దేవుని సన్నిధి ముందు ఒక పావుగంట అరగంట కూర్చోవడం నేర్చుకో. నీ హృదయంలో ఉన్న ఆలోచన మంచి చెడు అన్నీ చెప్పు, నీకు వచ్చే ఊహలు చెప్పు, ఆలోచన చెప్పు, తలంపులు చెప్పు. నా మనసు ఎట్లా ఉంటుందయ్యా, నా తలంపులు ఎట్లా ఉంటుందయ్యా, నా కోరికలు ఎట్లా ఉంటున్నాయ్యా, నేను ఇలా కోరుకున్నానయ్యా, ఇది మంచిదేనా? దేవుడు చెప్తాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ శరీరమును జయించడానికి యేసు ప్రభు వారు ఆ దినాలలోనే 30 సంవత్సరాలు సేవకు వచ్చేటప్పటికి ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థనకు వెళ్ళడం, ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యమును చదవడం, దేవుని లోబడి సిద్ధపడి ఉన్నాడు. సేవకు వచ్చిన తర్వాత కూడా 3.5 సంవత్సరాలు కూడా ఏకాంతంగా వెళ్ళడం, ఒంటరిగా వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, ఎలాగా ఆ శరీరాన్ని జయించగలిగినాడు. ఎంత శ్రమ వచ్చినా సరే ఆ శిలువ శ్రమ ఆయన మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ పాపను ఆయన తాగాడు, ఆ శ్రమను అనుభవించాడు. కానీ ఆయన నోరెత్తు కూడా దేవుని కుమారుడై దిగిరావా నేను నమ్ముతా అంటే ఏమన్నా అవసరం వచ్చిందా? దిగొచ్చాడా? కాబట్టి దేవుని సన్నిధిలో మనకి సాధారణ పౌరుషం వచ్చే మాట మాట్లాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ దినంలో యవనస్తులు అనేక మంది దేవుని సన్నిధికి వెళుతున్నారు కానీ భక్తిని సంపాదించుకోవడం, ఆత్మీయతను సంపాదించుకోవడం లేదు, దేవుని మనం సంపాదించుకోవడం లేదు. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే ఆయన గణేం గల వారి యందును. చూడండి అక్కడ యెషయా గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ మనలో నివసించాలి అంటే ఏముండాలంట? చూడండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుతాం అందరూ. మహాగణుడును, అందరూ చదవండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు నాకు సెలవిస్తున్నాడు. నీవు మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించువాడను అయినను గల వారి ప్రాణము ఉద్యోగ చేయటను, నలిగిన వారి ప్రాణం ఉద్యోగ చేయటను, జనం గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నేను నివసించుతున్నాను. వినయం గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నేను నివసించుతున్నాను. దేవుడు నివసిస్తాడండి. దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడ? ఈ మందిరాల్లో కాదు, శరీర సంబంధంగా కట్టిన మందిరాల్లో కాదు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. అంటే ఈ లోకాలన్నీ దాటిన తర్వాత, మహాకాశాలన్నీ దాటిన తర్వాత అక్కడ మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడంట. ఏమన్నాడు అక్కడ? అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉద్యమం చేయుటకు, నలిగిన వారి ప్రాణాన్ని ఉద్యమం చేయుటకును, వినయము గల వారి యొద్దను నువ్వు విరిగినలిగిన హృదయంతో, ఎప్పుడైతే నువ్వు విరిగిన హృదయంతో ఉండి ప్రార్థన చేస్తున్నావో, ఒకవేళ నీ జీవితంలో ఎక్కడ ఓడిపోయినా, ఎక్కడ బలహీనమైపోయినా, ఎక్కడ ఒకవేళ నీ స్వచ్ఛతలో వెళ్ళిపోయి నువ్వు నష్టపోయినా సరే, నువ్వు గ్రహించుకుని విరిగిన హృదయంతో, దేవా నా
జీవితం నేను ఓడిపోయాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను, ఇదిగో నేను నీ చిత్తానుసారం నడుచుకోలేకపోయాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి విరిగిరగిన హృదయంతో, వినయంతో, ధ్యాన మనసుతో నువ్వు పశ్చాత్తాపడితే ఆయనంట ఆ స్థలం విడిచిపెట్టి, ఏ స్థలం? మహోన్నతమైన స్థలం విడిచిపెట్టి అంట నీ హృదయంలో నివాసం. దేవుడు నీ హృదయంలో నివాసిస్తాడు. నీ హృదయం ఆయన పరలోకం నుంచి పెట్టేసేస్తాడంట. నీ హృదయంలో, నా హృదయంలో ఎవరు ధ్యాన మనసు కలిగి, వినయం కలిగి దేవుని మాట విని లోపడతారో, లోపడే మనసు ఉంటుందో వాళ్ళు చేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో నీ జీవితాలకు మంచి అవకాశం ఉంది. నీవు దేవుని పాదం పడుతూ ఒంటరిగా వెళ్ళు. దేవుని సన్నిధిలో ఒకవేళ నీకు ప్రాంతం అవకాశం లేకపోతే రోజు దేవుని మందిలో రా, వచ్చి ఒక గంట ప్రార్థన చేసుకుని వెళ్ళు. జాషువా గారు మార్చిన తర్వాత 15 సంవత్సరాలు మార్చారు. పొందిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది ప్రతిరోజు సైకిల్ వేసుకుని వచ్చేవారు. వచ్చి దేవుని మందిరంలో ఒక గంట ప్రార్థన చేసుకుని మళ్ళీ సైకిల్ వేసుకుని పరిచయకి వెళ్ళేవాడు. ఎప్పుడోసారి యవనస్తులతో మాట్లాడడానికి, ఎక్కడ చదువుకోవడం పెట్టడానికి యవనస్తులు వెళ్ళారు. అలాగా వాడు కూడా మనలాంటి మానవులే, వాడు దేవుడు కాదు. మారు మనసు పొందిన నీవు దేవుడితో సహవాసం చేయి. సహవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏదో నగరం ప్రార్థన చేసుకుని వచ్చానంటున్నాం. దాంతోనే నీకు మారు మనసు వచ్చి రాదు. దేవుడితో సహవాసం చేస్తే ఆ దేవుని మనసుని కోసం నీ స్వభావం మారుతుంది, నీ ఆశలు మారుతుంది. దేవుడి చిత్తానికి లోపడతావు, దేవుని యొక్క వాక్యానికి లోపడతావు. కాబట్టి దేవుని సమయం తినాలని అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం ఉంటున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం లోపడే మనసు, ఈ దేవుని యొక్క వాక్యం లోపడే మనసు లేదంటే నీలో శరీర సంబంధమైన మనసే పనిచేస్తూ ఉంది, నీలో లోబడిన మనసు పనిచేస్తూ ఉంది, నీలో గర్వం పనిచేస్తూ ఉంది. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడలేదు, దేవుడిని కలుసుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు ఎలాగా జయించగలుగుతావు? నీవు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి అవకాశం నీ జీవితంలో దేవుడు యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్ర అంట. యజమానుడు తన ఇంటిలో ఆయన వాడుకోవడానికి ఒక అర్హమైన పాత్రను చేస్తాడు. ఈ లోకంలో ఇటు ఘనమైన పాత్రలు, ఘనమైన పాత్రలు ఎలా ఉన్నాయి, అవి పక్కన పెట్టేసి యజమానుడు అంటే పరలోకమందున్న దేవుడు ఆయన వాడుకునే పాత్రగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆయన నిన్ను సృష్టించాడు, ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను పెంచాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమను గ్రహిస్తే, ఆయన చిత్తాన్ని గ్రహిస్తే, ఆయన ఉద్దేశాలు గ్రహిస్తే నువ్వు లోపడితే నువ్వు నిజమేనా ఆయన నేను నీ చిత్తానికి లోపడలేకపోతావు, నీ చిత్తాన్ని తెలుసుకోలేకపోతారు. కొంతమంది పరిగెత్తున్నారు దేవుని చిత్తం తెలుసుకోక అడి పరిగెత్తి, ఇటు పరిగెత్తి కాలమంతా ఇశ్రాయేలు ప్రజలైన వారు 40 దినాలు వెళ్ళాలంట ప్రయాణం. ఎక్కడికి? ఐగుప్తు దేశం నుండి కానాను దేశం. ఎన్ని రోజుల ప్రయాణం? 40 రోజుల్లో ప్రయాణం. కానీ ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకని? దేవునికి లోపడకపోవడం వలన, దేవునికి తిరుగుబాటు చేయడం వలన, దేవుని చిత్తంలో జీవితంలో చేయకపోవడం వలన. చెప్పాడు దేవుడు, మీరు నన్ను ఎంత కాలం నన్ను గొప్పపెడతారయ్యా, నా అద్భుతాలు చూస్తున్నా, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాను. చూడండి అక్కడ సంఖ్యాకాండము 14 సంఖ్యాకాండం. దీన్ని అందరూ బైబిల్ తీసుకోండి. పదవచనం 11 సంఖ్యాకాండం 14వ అధ్యాయం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను రక్షించేరు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన దుష్క్రియలన్నిటినీ చూసి
తెగులు చేత వారి అతను చేసేదను చేసి ఈ జనము కంటే మహాబలముల గొప్ప జనమును నీవను పుట్టించడాన్ని మోసేతో వీళ్ళందరూ తక్కువ మోసే వీళ్ళందరూ అర్థం చేసి నీ వల్ల గొప్ప జనాంగం పుట్టిస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలు అనేవి చూచి కూడా నన్ను నమ్మక ఉంటున్నారు అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా వాడు 40 దినములలో చేయవలసిన ప్రయాణమును ఎంత పట్టింది? 40 సంవత్సరాలు ఇక్కడే ఉంటుంది. చూడండి అక్కడ ఈ అధ్యాయంలో పక్క అధ్యాయం కొంతమంది జీవితంలో కూడా అంతేనండి. వారు దేవుని యొక్క మాట వినకపోవడం వలన ఏమైందంట, ఒక్క దినములకు బదులుగా 1 సంవత్సరం చొప్పున వారు దోషక్షను భరించు ఇది సంవత్సరాల 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి 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 అక్కడే రానిపోయారు. వారి పిల్లలు మాత్రమే కానాను దేశానికి పోయారు. కాబట్టి వినండి, లోబడని స్వభావము. ఎవరు లోబడతారో, ఎవరు దేవుని మాట్లాడుతున్నా, నీవు దేవుడు నిన్ను పుట్టించు ఈ లోకానికి ఒక కుమార్తెగా కుమారుడుగా పుట్టించారు. నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నవి. ఆ ప్రణాళిక నెరవేరాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని ప్రేమను గ్రహించి నీ బాల్య దినములోనే, నీ యవ్వన కాలంలోనే నువ్వు దేవుని ప్రేమను గ్రహించి సృష్టికర్త జ్ఞాపకం చేసుకుని, అయ్యా నాలో ఈ శరీర స్వభావంతో పుట్టాను, ఈ శరీర స్వభావం నన్ను లాక్కెళ్ళిపోతా ఉంది, నేను జయించలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నీ చిత్తానికి లోబడలేకపోతున్నాను, నీ చిత్తం తెలుసుకోలేకపోతున్నాను. దేవుని వాక్యం లోబడి దేవుని యొక్క వాక్యం నీవు దేవుని వాక్యం లోబడి ప్రార్థన చేసుకుంటే నీకు బలం వస్తుంది కదా. ఈ పని చేయలేకపోతున్నావు అంటే పని చేయనివ్వదు, లోబడినివ్వదు అంటే నీలో శరీరానుసారమైన మనసు గట్టిగా పనిచేస్తుంది. వాక్యం చదవనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, 1 గంట అయినా సరే. ఇంకా దేవుని కారణం ఎక్కడ చూస్తారు? 1 సంవత్సరం 1 దినానికన్నా 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వాళ్ళ దోషకుని భరించుస్తూనే వాళ్ళలోనే తిరిగాడు. గ్రహిస్తావా? మనసైన వాళ్ళ దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహిస్తావా? ఇప్పటికైనా సరే నీలో లోబడని స్వభావము, దేవుని చిత్తానికి నువ్వు లోబడిన స్వభావము, ఇంకా నువ్వు దేవుని ప్రేమను తెలుసుకోకుండా, దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకోకుండా, అయ్యో నీ జీవితంలో ఇప్పటికే ఒక ఎంత కాలం వ్యర్థమైపోయిందో, దేవుని ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యానికి లోబడే మనసును దేవుడు ఇస్తాడు. ప్రభా, ఎందుకు నేను వాక్యం లోబడలేకపోతున్నాను, ఎందుకు దేవుని మాట చదవలేకపోతున్నాను, ఎందుకు దేవుని యొక్క చిత్తానికి నేను లోబడలేకపోతున్నాను, నాలో ఈ శరీరానుసార మనసు పనిచేస్తూ ఉంది, నాలో ఈ గర్వం పనిచేస్తూ ఉంది, ఏముందలే ఏంటి అంత గడిచిపోతలే అనుకుంటున్నావా? కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకొని జీవితంలో ఒక మంచి పునాది వేసుకో. ఎప్పుడొద్దు పునాది? యేసుప్రభు చెప్పాడు, ఈ నా మాట విని వాడు చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని. నీ జీవితంలో ఒక మంచి పునాది. దేవుని మాటలను చదువు, దేవుని మాటలు వింటున్న మాటలకు లోబడు. వాటి ప్రకారంగా జీవించడానికి నీ హృదయంలో ఏ పాపం వస్తుందో, ఏ దిగువ వస్తుందో, లోబడిన స్వభావం ఏదుందో, ఏ శరీరానుసరణ మనసు పనిచేస్తుందో, ఏ శరీరాశలు పనిచేస్తున్నాయో, ఏ శరీర క్రియలు పనిచేస్తున్నాయో, ఏ అపవాది అయిన వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడో తిరిగి నలుగుల హృదయంలో ప్రార్థించాడు. దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థానం నివసించేవాడును అయినను వినయం గల వారి ప్రాణాన్ని
వినయం కలిగింది. దేవుని మాటలు నీవు లోబడడానికి, నువ్వు తగ్గించుకోవడానికి పశ్చాత్తాపడుతుంటే, అవును ప్రభా ఎంత కాలమైన లోబడకపోయాను, నా బాల్య దినాలు, నా యవ్వన దినాలు, ఇప్పటికే నా కాలము, నా సంవత్సరం ఎంత వ్యర్థమైపోయింది అయ్యా. ఇక్కడైనా నేను లోబడతానయ్యా, ఈ శరీర స్వభావాన్ని విడిపించయ్యా, ఈ శరీరం విడిపించు. ఇప్పటికే నా జీవితం అంత వ్యర్థమైపోయింది, నా బలం అంత వ్యర్థమైపోయింది, నా ధనం అంత వ్యర్థమైపోయింది. అయ్యో ఇశ్రాయేలు ప్రజలనే నేను మూడు సంవత్సరాలు చేరవచ్చు, 30 సంవత్సరాలు పడతా ఉంది, 40 దినాలు చేరవచ్చు, 40 సంవత్సరాలు పడతా ఉంది. నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే దేవునికి సహాయం చేస్తాను. అయ్యో దేవుని సన్నిధికి వచ్చి కూడా ప్రార్థన వాక్యం ఉంటుందో కూడా నీ జీవితంలో నీవు బాలికనంటే లోబడే మనసు ఉంటే ఎంత శ్రేష్టం, నీ జీవితం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. ప్రార్థన చేస్తాం, దయచేసి అందరూ మోకరిస్తాం. కొంత సమయం దేవునిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రేరా చదివినప్పుడు నుంచి వాక్యం వింటూ ఉన్నాం. బాల్య దినముల నుండి దేవుడు నీతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. నీకు వాక్యం తెలుసు, ఎన్నో సంవత్సరాలు దేవుడు తెలుసు, కానీ నీ దేవుడిగా చేస్తున్నావా, నీ రక్షకుడిగా చేస్తున్నావా, నీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించావా? ప్రభా నిజమే నాకు తెలుసయ్యా, నీ మార్గము తెలుసయ్యా, నీ వాక్యం తెలుసయ్యా. అయ్యో కానీ నా హృదయంలో నేను చేర్చుకోలేకపోయానయ్యా, నా హృదయంలో నా ఇష్టమే చేసుకుంటానయ్యా, నా తోచినట్టుగా వెళ్ళిపోతున్నానయ్యా. వాక్యం లోబడే మనసు లేదయ్యా, వాక్యం చదివే మనసు లేదయ్యా. అయ్యా వాక్యమును చదవాలనే మనసు రావడం లేదయ్యా. అయ్యో లోకం ఎంతో ప్రార్థన చేస్తున్నాం, వేళ ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో దేవుడు అంటున్నాడు, నేను మహోన్నతులను, మహాగణుడను, మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించువాడను అయినను వినయము గల వారి యొద్ద నివసిస్తానంటున్నాడు. వినయము గల వారి ప్రాణాన్ని ఉద్యమించేస్తాడు. ఎవరైతే వినయము కలిగిన దేవుని మాటలు నీవు లోబడే మనసు, ప్రభా అవును నాయనా నిజమే, నాకు నా జీవితంతో సమయం అర్థమైపోయింది, లోబడే మనసు నాకు లేదయ్యా, ఆ మెత్తని మనసు లేదయ్యా, నా హృదయంతో కఠినమైందయ్యా, నాది రాతి హృదయం అయ్యా, వాక్యములకు లోబడే మనసు లేదు, లోబడినట్టుగా ఉంటున్నానయ్యా, కానీ నాకు లోబడే మనసు లేదు, వినయం లేదు ప్రభా, వాక్యములకు లోబడే మనసు లేదు, ఈ శరీరం లోబడి లేదు, ఈ శరీరంతో మన మీద పనిచేస్తా ఉంది. ప్రభా తిరిగి ప్రార్థన చేస్తావా, దేవుని మనసుతో ప్రార్థన చేస్తావా? ప్రభా నా జీవితంలో బాల్య దినాలు గడిచిపోయినాయి, యవ్వన దినాలు గడిచిపోయింది అయ్యా. ఇప్పుడు నా జీవితంలో నేను అయ్యా యవ్వన కాలంలో ఉన్నాను, నా జీవితం ఎంతో వ్యర్థం చేస్తుంది వ్యక్తిగా, నన్ను క్షమించు ప్రభు. ప్రార్థన చేయండి, దేవుడు లోటు తెచ్చి ప్రార్థన చేయండి. లోబడిన స్వభావాలు పనిచేస్తా ఉంది నాయన. అయ్యా ఒక మంచి పునాదిని వేసుకోలేకపోతున్నాను, బండ మీద నా పునాది వేసుకోలేకపోతున్నాను ప్రభా. ఫౌండేషన్ లేదు నాయన, పునాది లేని జీవితము. అయ్యో విసుగు మీద కట్టుబడినట్టుగా నా జీవితం ఉంది ప్రభా. నేను శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు గొనుగుడు సనుగుడు ప్రభా, నన్ను క్షమించు. దేవుని యొక్క మాట వీళ్ళు లోబడితే శ్రమలలో కష్టాలలో కూడా నిలబడతావు. నీవు బండ మీద కట్టుబడి నిలువలే ఉంటావు. యోసేపు యవ్వన కాలంలో దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మనస్సాక్షిని కాపాడుకునేవాడు ఎవరు లేరు, ఎవరు చోటు లేదు. కానీ తను ఎక్కడ చెడుతనం చేయడానికి, అయ్యో ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుని విరుద్ధంగా పాపం కట్టుకుంటానేను, అయ్యో నేను ఇది చేయలేదు. ఎలాంటి లోబడే మనసు, దేవునికి లోబడే మనసు, పరిశుద్ధతను కాపాడుకోవడానికి, తను కాపాడుకోవడానికి, తను యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఎవడైతే అయ్యో వీటిలో చేరక తను పరిశుద్ధపరుచుకుంటాడో, పవిత్రపరుచుకుంటాడో, అలాంటి వాడు యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యములు సిద్ధపడిన వాడై ఘనత నిమిత్తమై వాడబడే పాత్రగా. ఎవరెవరిస్తున్న వారి పేరా నీ యొక్క ఏమైనా కాలదీరంలోనే ఇలాగ పాపములకు, చెడుతనకు దూరంగా మారిపోతావు, అలాంటి ఆలోచనలకు దూరంగా మారిపోతూ ఉంటావు. దేవుని పాదాలు పట్టుకుంటావా?
పెరిగిన హృదయంతో ప్రార్థన అవును ప్రభా, నా కాలం ఎంతో వ్యర్థమైపోయింది, నా సంవత్సరాలు దొరికిపోతుంది, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. లేదా ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకుందాం. ఎవరు తెలిసి ప్రభుని అడుగు. పక్క వారి ప్రార్థన వినవద్దు. నీకు నీవుగా ప్రభా, నాయన బాల్య దినంలో నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకోమంటున్నావే. నా బాల్య దినాలు గడిచిపోయింది కదా, నా తొలి యవ్వన దశ ఆ టీనేజ్ గడిచిపోయింది కదా అయ్యా. ఇప్పటికే నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రభా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినవి నాయన. మీరు వయసు బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉన్నారంటున్నారు నాయన. ఇప్పటికే ఈ పాటికి నేను ఎంత బలవంతులుగా ఉండాలి ప్రభా అయ్యా. ఆత్మీయంగా ఎలాంటి పరిపక్వ స్థితిలో ఉండాలి ప్రభా అయ్యా. నీ చిత్తానికి అలాగ పరిపూర్ణంగా లోపడవలసిన వాడను, నీ చిత్తానికి ఇంకా లోపడలేకపోతా ఉన్నాను, ఈ వాక్యంలో లోపడలేకపోతున్నాను. అయ్యో నా స్వశక్తులను పరిగెత్తుతున్నాను, నా కాలం ఎంతో వ్యర్థమైపోతుంది ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ దోష శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు. 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది కదా ప్రభా. నీ జీవితంలో దేవుని చిత్తానికి లోపడకపోతే, దేవునికి విరోధం వెళుతున్నట్లయితే నీవు 40 దినాల ప్రయాణం 40 సంవత్సరాలు పడుతుంది. దేవుని చిత్తం ఇప్పటికైనా సరే తెలుసుకో ప్రభా, నా కాలం వ్యర్థమైపోతా ఉంది నాయన. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. 1 నిమిషం దేవుని అడగండి. దేవుని సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసుకున్నాం పేరు. నీకు నీవు ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు. నా జీవితానికి ఒక పునాది లేదయ్యా, ఎంతో వాక్యం ఉంటున్నాను కానీ వాక్యంలో పడే మనసు లేదయ్యా. అయ్యా వాక్యం ఉంటున్నాను కానీ నా ఐక్యం చేసుకుంటున్నానయ్యా. నాకు తోచి తోచిన మార్గం వెళ్ళిపోతున్నానయ్యా. పునాది లేని జీవితం అయిపోతుంది, ఫౌండేషన్ లేని జీవితం ప్రభా. అయ్యో ఫౌండేషన్ లేకపోతే అయ్యా ఏ వీలు కడతామయ్యా. అయ్యా కంటిన్యూస్గా మీద కట్టుకుని ఇలా కొట్టుకుపోదు కదా ప్రభా, కూలిపోతాయా. శ్రమలాగానే శోధలాగానే అది కూలిపోతాయా. అయ్యో నా జీవితం కూడా అలాగే ఉన్నది ప్రభా, ఫౌండేషన్ లేదయ్యా, పునాది లేని జీవితం అయిపోతుందయ్యా. అయ్యో అనేక విషయాల్లో నేను ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాను, అనేక విషయాల్లో నా స్వచ్ఛతాన్ని చేసుకునే వ్యక్తిగా ఉన్నాను ప్రభా. అయ్యో ప్రార్థన జీవితం లేదు నాయన, మీ సన్నిధిలో గడపలేకపోతా ఉన్నాను అయ్యా. వ్యక్తిగత ప్రార్థన లేదు, నేను ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నాను. గొరుగుడు సరుగుడు నా జీవితంలో గల పరిస్థితులను బట్టి నాయన కొన్నిసార్లు నాలో గొరుగుడు సరుగుడు నెమ్మది లేకుండా చేసుకున్నాను. సమాధానం వెతికి వెంటాడలేకపోతా ఉన్నాను. కుటుంబంలో ఉన్న సమాధానం పోగొట్టుకుంటూ ఉన్నాను ప్రభా. నన్ను క్షమించి యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించు నాయన. ప్రార్థన చేస్తున్నాను పేరు. వారి మనసు ఎంతో కాలం దేవతకు వస్తున్నాను కానీ అయ్యా వ్యక్తిగతంగా మీతో ఆయన నా తండ్రి నేను మిమ్మల్ని చేర్చుకోలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. వారి మనసు పొందకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యో నీవు నాకు ఒక జీవితాన్ని అనుగ్రహించావు కానీ నా జీవితానికి సమర్పించుకోలేకపోతున్నానయ్యా. నా హృదయాన్ని ఇవ్వలేకపోతున్నానయ్యా. నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకోలేకపోతున్నానయ్యా. నా హృదయం మిమ్మల్ని దేవుడుగా రాజుగా ప్రభుగా ప్రతిష్ఠ చేసుకోలేకపోతున్నానయ్యా. యేసయ్యా ఇంకా నా హృదయంలో నా ఇష్టమే చేసుకుంటున్నానయ్యా, నా స్వచ్ఛతమే చేసుకుంటున్నానయ్యా. నన్ను క్షమించి యేసయ్యా. ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయి. ఎవరు కలిగితే చూడవద్దు. ఈ సమయం వచ్చి దేవుడు నేను మనతో దాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఎంతో వాక్యం వింటున్నావు, మారు మనసు పొందకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నావు. ఎంతో వాక్యం వింటున్నావు, మారు మనసు పొందినట్టుగా నువ్వు కనపడుతున్నావు కానీ దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోపట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. పేరుకి మాత్రమే నువ్వు మారు మనసు. ఈ సమయం దేవుడిచ్చే సమయం ఎంత వ్యర్థంగా పాటు చేసుకుంటున్నావు. మారు మనసు పొందకుండా దేవుని కార్యములలో నువ్వు పాల్పొందలు పొంది దేవుని సేవలలో సహకరించలేకపోతున్నావు. పునాది లేదు, పునాది లేదు. ప్రార్థన చేస్తున్నావు కదా. నీ యొక్క యవ్వనకాల జీవితంలో నీ జీవితంలో దేవుడు మహిమపరచబడాలని
దేవుడు కనపరచబడాలని, దేవుడు వాడుకోవడం అర్థమైన పాత్రగా ఉండాలని ఆయన నేను దేవుడిని పిలుస్తున్నాడు. అబ్రహాంని పిలిచినట్టుగా నేను పిలుస్తున్నాడు. సమస్య విషయం నేను వెంబడించమంటున్నాడు. కానీ నువ్వు దేవునికి లోపడుతున్నా నీ స్వస్థత్వం నేను చేసుకుంటూ వెళ్ళిపోతావా? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ప్రభువా నన్ను క్షమించాలి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, యేసయ్యా నన్ను క్షమించును. లోబడి స్వభావాలు కనబడతాం, ఈ శరీర స్వభావం కనబడతాం. అయ్యా లోక స్నేహం కనబడతాం. అయ్యా ఈ లోక స్నేహం దేవునికి వైరమంటున్నావు కదా. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. నాకు పట్ల నీ ప్రణాళిక ఎంతో గొప్పగా ఉంది కదా ప్రభు. ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో నీకు చెప్తావు. ఎక్కడ ఓడిపోతున్నావు, ఎక్కడ బలహీనమైపోతున్నావు, దేవుని పాదాలు పట్టు. దేవాని పాత్ర, దేవాన్ని నన్ను కనికరించినాడు. అయ్యా నిన్ను కుమారుడుగా కుమారుడు పుట్టించావు కానీ అయ్యో లోబడిన స్వభావం, మాట విన్న స్వభావం, తగ్గించుకునే స్వభావం, అయ్యో నన్ను ఏర్పాటు చేస్తావు నీ ప్రభావం. నన్ను క్షమించి యేసయ్యా, నన్ను క్షమించు. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా, పాపిగానే జీవింతువా. ప్రభుని ప్రేమను గుర్తింపవా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపిగానే జీవింతువా. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను, మరణపు ముళ్ళను విరచిన యేసు పాపివైనా ఏకోసరమే, పాపివైనా ఏకోసరమే. ప్రభు సిలువానందనుగా, ప్రభు సిలువానందనుగా ప్రియుడా, పాపిగానే జీవింతువా. పాపమునందే మరణింతువా ప్రియుడా, పాపిగానే జీవింతువా. ప్రభుని పేరు గుర్తిస్తావా? ఆయన నీ కోసం నా భక్త సెలవులు నోరు కదపలేదండి, నోరు తెరవలేదు. కేవలం నేను నన్ను మనం విడిపించడానికి, పాపం విడిపించడానికి, ఆ లోపడిన స్వభావం, శరీర స్వభావం. అయ్యో అయ్యో ప్రభువా, రోజులతో ప్రార్థించాను. నా వల్ల కావడం లేదయ్యా. లోపడాలనుకుంటున్నాను, లోపడకపోతున్నా, చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. తండ్రి సహోదరి సహోదరు, ఇంకెక్కడ ఏ బలహీనత చెప్తున్నావు, దేవుని చిత్రంలో ఎక్కడ లోపడలేకపోతున్నావు. లోపడతావా? ప్రార్థన చేస్తున్నాం. మహాకరుడ మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి, ఈ ఉదయకాలం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. వివరించడానికి ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మేమెంతో ధన్యులం నాయన, ఈ మాటలు మేమెంతో ధన్యులం ప్రభా. ఈ బిడ్డలతో ధన్యులు. ఈ యొక్క యవన కాలంలోనే వారికి ఇచ్చిన తరగతులు ఉపయోగించుకొని నీకు లోబడే మనసు దయచేయండి. ఆత్మానుసరమైన మనసు అయ్యా, లోబడే మనసు, విధేయత చూపించే మనసు మీరు దయచేయండి. ఈ మాట ఫలింపజేసి వేరే కాపాడు. కొడుకు ఇంకా ఉన్నటువంటి సమయం దేవుడు కలిగించి ఏ సైకిల్ పెట్టించున్నాను తండ్రి. ఆమె తల్లి ప్రేమ కుమారుడు గొప్ప నిత్యసరి సహవాసం జల ప్రజదాత జలమందరూ సదా కాపాడంగా ఆమె చెప్పినట్టు చేసిన తర్వాత